పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలు పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలు పాడి స్తుతించి భజింతు స్వామిని. పాడి స్తుతించి భజింతు స్వామిని. కల్వరి నాదుని ఈ శుభవేళ, కలువరి నాదుని ఈ శుభవేళ పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలు పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలు. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతును. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతును. పాపము శోకము భారము తీర్చిన, పాపము శోకము భారము తీర్చిన మహిమాన్వితుని కొనియాడెదము. మహిమాన్వితుని కొనియాడెదము. పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలు పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పల్లా కొండలరావు, పల్లా రాజేంద్ర గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మరియు రోస్మేరీ టీచర్, రవీంద్ర, శోభ, రిత్విక్, రియాన్సీలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం పోరు మామిళ్ల విచారణ కీర్తిశేషులు చిత్తా రాజ మనోహర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిత్తా జయమ్మ, చిత్తా బాలిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వర కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మక్కెన ఉదయ్ మేఘాన్ష్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కనపర్తి యశ్వంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కనపర్తి సుధాకర్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జానీ బండ్లముడి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హన్మకొండ కాజీపేట విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ అక్షయ్ బాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ శామ్యుయల్ బాబు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం యనమదాల విచారణ. కీర్తిశేషులు నుదురుపాటి బాలశౌరి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు సాంబమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగ రాకపోకలో తోడుగా ఉండాలని కోరుతూ సాగరమాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభూ, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుకొనుచున్నాను కనుక నా మీద దయ చూపము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మనము 21వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున ప్రభువు మనకు ఇస్తూ ఉన్నటువంటి పిలుపు ఇదిగో, అలనాడు పేతురును ఎన్నుకొని స్థాపించినటువంటి పటిష్టమైన సంఘములో సభ్యునిగా ఉంటూ ఆ నిత్య రాజ్యాన్ని చేరుకొనమని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. కనుక నిజమైనటువంటి సంఘము ఇదిగో ఆర్సిఎం కథోలిక సంఘము అనేటటువంటి విషయాన్ని గమనిస్తూ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి తాళపు చేతులు పేతురు దగ్గర ఉన్నాయి అని తెలుసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆ నిత్య రాజ్యాన్ని చేరుకునే భాగ్యాన్ని, యోగ్యతను మనందరికీ అనుగ్రహించమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. చేసిన తప్పిదములను ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్ము స్తుతించి ఘనపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో పిత కుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై. మహాఘనతతో పిత కుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై. మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడేదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుము. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించున్నట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించున్నట్లును అనుగ్రహింపుము.
స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే మా హృదయములను లగ్నమై ఉండునట్లు మీ కృపను మాపై కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయుదును. మొదటి పఠనము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మరియు 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రభువు నాతో అనెను, రాజగృహ నిర్వాహకుడు రాజప్రసాద అధ్యక్షుడు షెబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము. ప్రభువు ఇట్లనెను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడు నా సేవకుడు ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును. నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపురాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయుదును. అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరూ తెరువలేరు. నేనతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబము అంతటికి వన్నె తెచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. అందరూ నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటెను ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు, దూరము నుండి గర్వాత్ములను పరికింతువు. ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదవు. నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. అందరూ నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. 2వ పట్టణము పునీత పౌలు రోమాపౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము వచనములు 33 నుంచి 36 వరకు. సహోదరులారా, దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును? పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనసు ఎవరికి ఎరుక? ఆయనకు సలహాదారు ఎవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదాస్తుతి వైభవములు. ఆమేన్. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. సీమోనును పేతురునిగా పలకరించిన వాకు, పేతురు ప్రేమను పదిలముగా పరిశీలించిన వాకు. సీమోనును పేతురునిగా పలకరించిన వాకు, పేతురు ప్రేమను పదిలముగా పరిశీలించిన వాకు. గొర్రెలకై ప్రాణమీయ పిలచిన వాకు, గొర్రెలకై ప్రాణమీయ పిలచిన వాకు. దైవరాజ్యపు తాళములను అందించిన వాకు, దైవరాజ్యపు తాళములను అందించిన వాకు. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు,
మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయములను తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవ్వరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేషము. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మనము 21వ సామాన్య ఆదివారములోనికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి ఆదివారము రోజున ప్రభు అయినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఆయన ఇచ్చేటటువంటి సందేశం, పేతురు నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను అని చెబుతూ, ఇదిగో ఈ సంఘము చాలా పటిష్టమైనది, ఈ సంఘము ఎప్పటికీ కూడా తొణకనిది బెణకనిది స్థిరముగా నిలుచున్నది అని గొప్పనైనటువంటి రాయి మీద తన సంఘాన్ని ప్రభు అయినటువంటి దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా యేసు ప్రభువు పేతురును చూచినప్పుడు ఏమన్నాడంటే, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడవగు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథములో ప్రభు అయినటువంటి దేవుడు పలికినటువంటి వాక్కులు చాలా చక్కగా రుజువవుతూ ఉన్నాయి అని ఇక్కడ మనకు తేటతెల్లంగా అర్థమవుతూ ఉంది. నీవు మాతృ గర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని, జాతులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అనేటటువంటి ప్రభుని వాక్కు ఇదిగో పేతురు జీవితంలో కూడా సార్థకమవుతూ ఉంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదే వాక్యాన్ని ప్రభు అయినటువంటి దేవుడు మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి చూపులోనే, మొట్టమొదటిసారిగా చూసినప్పుడే ఇదిగో యేసు ప్రభువు పేతురును ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు, నీవు రాయివి అనేటటువంటి మాట. ఈ మాటకు అర్థము పరమార్థము ఎక్కడ శోకిస్తూ ఉన్నది అనంటే, ఎక్కడ రుజువు అవుతూ ఉన్నది అనంటే, ఈరోజు ప్రభువు పలికినటువంటి వాక్కులో ఆ రాయి యొక్క గొప్పతనం కనబడుతూ ఉంది. ఏమని? ఇదిగో నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను. 16వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూద్దాం. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయం తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు.
నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థము పరమార్థము మనకు తేటతెల్లమవుతూ ఉంది. ఎందుకు యేసు ప్రభువు నా గురించి ప్రజలేమనుకుంటూ ఉన్నారు అనేటటువంటిది మొట్టమొదటి ప్రశ్న, నా గురించి మీరేమనుకుంటూ ఉన్నారు అనేటటువంటిది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్నకు సమాధానం వారి ఆంతరంగికము నుండి రాదు, వారి చెవి వినికిడి ద్వారా మాత్రమే వస్తూ ఉంది. వాళ్ళేమనుకుంటూ ఉన్నారు, వీళ్ళేమనుకుంటూ ఉన్నారు అనేటటువంటి దానికి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, ఇదిగో స్నాపకుడుగు యోహాను అనియు, ఏలియా అనియు, ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడనియు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ మీరు నాతో ఉన్నారు, నాతో పాటు నడుస్తూ ఉన్నారు, నాతో పాటు ఈ పరిచర్యలో ఇదిగో చాకచక్యంగా పనిచేస్తూ ఉన్నారు, మరి మీరు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు అనేటటువంటిది ప్రశ్న. దిస్ క్వశ్చన్ షుడ్ బి ఆన్సర్డ్ విత్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద హార్ట్. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దీనికి సమాధానం ఎక్కడి నుండి రావాలయ్యా అనంటే, నీ హృదయములో తర్కణ జరిగి ఆ తర్కణ నుంచి సమాధానం రావాలి. ఆ సమాధానం ఎలాంటిదై ఉండాలి అనంటే, నీకు యేసు ప్రభునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ ఆ సంబంధములో ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేటటువంటిది నీ నోటి వాక్కు ద్వారా బయటకు రావాలి. ఇక్కడ ఈ శిష్యులందరూ సమాధానం చెప్పటం లేదు. శిష్యులందరి తరపున వారికి పెద్దగా ఉన్నటువంటి సీమోను ఈ సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయము 16వ వచనం మత్తయి శుభవార్త. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చెను. సజీవుడవగు దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తువు అని ఆయన సమాధానం ఇచ్చాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ స్నేహితులారా, ఇదే పేతురు మరణించడానికి యెరూషలేమునకు వెళుతూ ఉన్నప్పుడు మిగతా శిష్యులందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో మనము అక్కడికి వెళ్ళవద్దు, అక్కడికి వెళితే మనకు మరణము తథ్యము అని చెప్పినప్పుడు పేతురు గారు చెబుతూ ఉన్నటువంటి మాట, మనము కూడా ఆయనతో వెళ్ళి మరణించుదాము. అంటే మరణానికి కూడా వెనుకంజ వేయినటువంటి వ్యక్తి పేతురు గారు. మానవ బలహీనతలు ఎన్నున్నా కానీ వాటిని అధిగమించి ఆయన కోపు తీసుకొని యేసు ప్రభు పక్కన మాత్రమే ఉండాలి అని ఆశపడినటువంటి వ్యక్తి, ఆకాంక్షించినటువంటి వ్యక్తి ఈ పేతురు గారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియ స్నేహితులారా, 3 సార్లు అబద్ధమాడాడు, సంబంధాన్ని తెంచుకున్నాడు అని చాలామంది చెప్పినప్పటికీ కూడా ఆయన అసలు ఆ ప్రాంతానికి వెళ్ళింది కూడా యేసు ప్రభు కోసమే. అబద్ధం ఆడింది కూడా ఆయనతో సంబంధం లేదు అని కాదు, కానీ లేఖనము నెరవేర్చబడడానికి ఆయన ముమ్మారు అబద్ధమాడటం మనం చూస్తూ ఉన్నాం. కానీ దూరముగా ఉన్న, దగ్గరగా ఉన్న, మదిలో మెదలుతూ ఉన్నటువంటి ప్రశ్న ఏమిటయ్యా అనంటే, ఎప్పుడూ నేను క్రీస్తునకు దగ్గరగా ఉండాలి అని, ఆయనను బంధించారు అని తెలిసినప్పటికీ కూడా ఆయన అడుగు జాడల్లో అడుగులు వేస్తూ వెళ్ళినటువంటి వ్యక్తి ఈ పునీత పేతురు గారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే ఈ పేతురునే దేవుడు ఎన్నుకొని, ఈ పేతురునే క్రీస్తు ప్రభు ఎన్నుకొని ఇదిగో తన సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు, తన సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు, తన సంఘాన్ని పటిష్టమైనటువంటి రాతి మీద ఒక గొప్పనైనటువంటి సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఈ సంఘము ఎప్పటికీ కూడా నాశనము కాదు. ఈ సంఘము
ఏ నరక శక్తులు కూడా దీనిని ఏమాత్రము కూడా జయింపలేవు అని యేసు ప్రభువే తన నోటి వాక్కు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని మనం ఎక్కడ చూస్తూ ఉన్నాము అని అంటే మార్కు శుభవార్త 9వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే ఏలియాలు కనబడి యేసు ప్రభుతో సంభాషిస్తూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అంటే మరణము లేని మహోన్నతమైనటువంటి జీవితాన్ని మీరు జీవించబోతూ ఉన్నారు. వాళ్ళు మరణించినా, ఒకరు మరణించారు, మరొకరు మరణించలేదు, కానీ వాళ్ళు ఇద్దరూ కూడా యేసు ప్రభు చెంతన ఉండడానికి గల కారణం సజీవుడైనటువంటి దేవుడు క్రీస్తు అని. ఎవరెవరైతే ఈ సంఘంలో ఉంటూ ఉంటారో, ఎవరెవరైతే పేతురు యొక్క ఆధిపత్యాన్ని వారికి ఆదరణగా ఉంచుకుంటూ ఆ సంఘములో ఉండి బలపడతారో వాళ్ళందరూ కూడా ఆ నిత్య రాజ్య వారసత్వానికి అర్హులు అనేటటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నారు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. రెండవదిగా, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. నీవు దేనిని విప్పుదువో అది విప్పబడును, నీవు దేనిని బంధింతువో అది బంధించబడును. ఇప్పుడు రకరకాల సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయవలసినటువంటి విషయం, పరలోక రాజ్య తాళపు చెవులను దేవుడు ఎవరికి ఇచ్చాడు అని అంటే పునీత పేతురు గారికి. ఆయన దేనినైతే బంధిస్తాడో అది ఎప్పటికీ కూడా బంధించబడి ఉంటుంది. ఆయన దేనినైతే విప్పుతాడో అది ఎప్పటికీ కూడా తెరవబడుతూ ఉంటుంది. అంటే యేసు ప్రభు స్థాపించినటువంటి ఒకే ఒక్క సంఘము రోమన్ కథోలిక సంఘం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ కథోలిక సంఘాన్ని ఏ పునీతుడు స్థాపించినటువంటి సంఘం కాదు. ఈ కథోలిక సంఘాన్ని ఏ మానవుడు స్థాపించినటువంటి సంఘము కాదు. సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రారంభించినటువంటి సంఘం, అంతము లేనటువంటి సంఘం, అత్యంత కాలము వరకు స్థిరముగా నిలబడేటటువంటి సంఘం. ఈ సంఘములో నీవు ఉన్నట్లయితే పేతురు తాళపు చేతులలో నీవు ఉన్నట్లే. ఆయన ఖచ్చితంగా ఆ స్వర్గ రాజ్య ద్వారాలను నీ కొరకు తెరుస్తాడు అని ఈ వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే ఈనాటి మొదటి పట్టణం చాలా చాకచక్యంగా తెలియజేస్తూ ఉంది. ఎలాంటి తాళపు చెవుని క్రీస్తు ప్రభువు పేతురుకు ఇచ్చాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రుజువుపరుస్తూ ఉంది. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు రాజ్యపు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయుదును. అతడు తెరచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు. మూయటానికి ఉన్నటువంటి శక్తి, తెరవడానికి ఉన్నటువంటి శక్తి కానీ ఒకే ఒక్కనికి అనుగ్రహింపబడుతుంది. ఆ ఒక్కని ద్వారా ఇరువురికి, ఇహములో ఉన్నటువంటి వాళ్లకు, మరణించినటువంటి వాళ్లకు, మహోన్నత స్థానము చేరాలి అని ఆశపడుతూ ఉన్నటువంటి వాళ్లకు ఇదిగో ఆ తాళపు చెవే స్వర్గరాజ్య ద్వారంగా మారుతూ ఉంది. ఆ తాళాన్నే క్రీస్తు ప్రభువు పేతురు గారికి అందిస్తూ ఉన్నాడు. అదే తాళపు చేతులను ఆయన పట్టుకొని విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆరాధన చేసి ఇదిగో ఈ పవిత్రమైన పూజ బలియోగములో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వర్గరాజ్యములో అడుగుపెట్టే యోగ్యతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే నా శరీర రక్తాలను స్వీకరిస్తారో వాళ్ళు మరణించును, జీవించును అని దివ్య వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకని ఈ యొక్క విశిష్టతను తెలుసుకొని
ఈ పటిష్టమైనటువంటి సంఘములో గొప్పనైనటువంటి వ్యక్తిగా జీవించటానికి శక్తిని అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఇటువంటి నరక శక్తులు ఏమాత్రము కూడా జయింపజాలవు అని గ్రహిస్తూ గమనిస్తూ ఈ గొప్పనైన సంఘములో ఉండి ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత సర్వేశ్వరుని చరిత్రపుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రులను బయలుదేరు ప్రభువును జీవనదాతనైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తు ప్రభువు మన మధ్యలో ప్రత్యక్షంగా వేంచేసి ఉన్నారు. కావున విశ్వాసముతో మన శ్రీసభ అవసరముల కోసం, మన కుటుంబ అవసరముల కోసం భక్తి శ్రద్ధలతో తండ్రి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. పరలోక భూలోకములకు అధిపతివైన ఓ దేవా, విశ్వశ్రీసభ పాలకులు మా పరిశుద్ధ తండ్రి గారైన లియో పాపు గారిని మా మేత్రాసన అభివృద్ధికై ఎనలేని కృషి సల్పుచున్న మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సంఘ పెద్దలను మీ దైవ జ్ఞానంతో నింపి సంఘమును చక్కగా నడిపించు శక్తి సామర్థ్యములను, ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఆయురారోగ్యములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతి సమాధానాల దాతవైన ఓ సర్వేశ్వర, మా భారతదేశాన్ని, దేశ నాయకులను, దేశ రక్షణకై శ్రమించు సైనికులను, ప్రజలకు వివిధ రంగాలలో సేవలందిస్తున్న సేవా సిబ్బందిని, కష్టించి పంటలు పండిస్తున్న వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీ కృపా, కరుణ, శాంతి, సమాధానములనడు దీవెనలతో ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపా కనికరములు కలిగిన ఓ దేవా, దేవుని ఐశ్వర్యము, వివేకము, విజ్ఞానము ఎంతో గాఢమైనవని చిన్నప్పగారు ఒక్కానించుచున్నారు. అటువంటి వివేకము, విజ్ఞానము మన హృదయాల నిండా ఉండాలని దేవుని ఐశ్వర్యంతో మన కుటుంబమంతా నింపబడి ప్రభుని కృపలో జీవిస్తూ ప్రభుని వైభవాన్ని నోరారా కీర్తించే భాగ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాపుల రక్షక, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పునీత పేతురు ప్రభువు గురించి గొప్ప సాక్ష్యం పలికారు. అటువంటి గొప్ప విశ్వాసపరుడైన పేతురు అనే రాతిపైన ప్రభువు తన సంఘమును నిర్మించారు. ప్రభువు స్థాపించిన శ్రీసభ ఎల్లప్పుడూ కలకాలం నిలవాలని, పరలోక రాజ్యం లోకమంతా విస్తరిల్లాలని, శ్రీసభ ప్రేమ, సేవ అను భూషణాలతో చక్కగా శోభిలినట్లు దీవించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ దివ్యవాణి ప్రచార కేంద్ర అధ్యక్షులు శ్రీ 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 పొలిమేర అజయరావు తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఉపాధ్యక్షులు శ్రీ 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 రాయరాళ్ళ విజయ్ కుమార్ తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. నీ దివ్యమైనటువంటి వాక్కుతో వారులను ఎల్లప్పుడూ బలపరుస్తూ ఈ దివ్యవాణి ప్రచార కేంద్రముకై వాళ్ళు తలపెట్టేటటువంటి ప్రతి పనిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. CEO ఫాదర్ రెవరెండ్ ఫాదర్ లూర్దురాజు గారిని, ఫాదర్ ప్రశాంత్ అనకర్ల గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. అన్ని విధాలుగా సహాయపడుతూ ఉన్నటువంటి గురువులను, అమ్మగారులను, ధర్మదాతలను ఆశీర్వదించి దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. చేయూతనిస్తూ చేయందిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి సేవా సిబ్బందిని అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఇంటింటా స్వార్థ సుగంధము వెళ్ళేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. గొప్పనైన దీవెనలతో నింపి ఉన్నతంగా అభివృద్ధి పరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. జీవాహారమైన ఓ ప్రభువా, శ్రీ సభను స్థాపించి దాని మనుగడకై యాజకులను, గురువులను ప్రసాదించునందులకు మీకు వందనములు. మా యాజక గురువుల ఆధ్వర్యములో జరుగు వాక్య ప్రకటనను, సంఘ స్థాపనను, విశ్వాసుల కాపుదలను, పూజ ఆరాధనలను, వ్యాధిగ్రస్తులపై చేయు హస్త నిక్షేపణను, పాపమన్నింపు సాంగ్యమును, ఇతర పరిచర్యలను స్థిరపరచి శ్రీసభ నూరంతలుగా ఫలించున్నట్లు దీవించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. నీ ఒసగిన వాణిని నీ కొరకే అంకితం, ఇది ఏ పేదవాని హృదయార్పణం. నీ ఒసగిన వాణిని నీ కొరకే అంకితం, ఇది ఏ పేదవాని హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. బంగారమును వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు. బంగారమును వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు. అర్పించగను నిలచియుంటిని, అర్పించగను నిలిచియుంటిని. ఆదరముతో నీవు
మార్చుము దేవా మంచి సాక్షిగా మీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా మీకు ప్రీతిగా ఈ పూజలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటేవి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలక్రమములను నీవే క్రమపరచుతివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించుతివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచుతివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఇట్లన్నాగా, పవిత్రుడు 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 మన ప్రభు. పవిత్రుడు 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 మన ప్రభు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు
ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితులకు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ ఎందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితం నసుకొనుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమీ. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమీ. పరము పదము చేర్చడి పావన విందు, అశులన్ని బాపిడి అమృత విందు. పరమ పదము చేర్చడి పావన విందు, అశువులన్ని బాపిడి అమృత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమీ. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమీ.
ఐక్యతను ఒసగే విందు, అమర జీవమిచ్చెడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఐక్యతను ఒసగే విందు, అమర జీవమిచ్చెడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఆరగించరారే అమృత విందు, రండి ఓ జనమా యేసు విందుకు, ప్రభుని చేకొనగా వేగమే. రండి ఓ జనమా యేసు విందుకు, ప్రభుని చేకొనగా వేగమే. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము, మాకు పరిపూర్ణతనొసగుము, మమ్ము నిరంతరము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయముల యందును మేము నీకు ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చు నా ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశ మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము.
జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము చిగురింపచేయువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము ఫలింపచేయువడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా యేసుకే. హల్లెలూయా ఆరాధన ఆరాధన నా యేసుకే. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము.